నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. బాగున్నారు జయప్రద గారు? బాగున్నాం, చాలా బాగున్నాం. సూపర్. ముహూర్తం అనేది చాలా చాలా ప్రామినెంట్ రోల్ ని ప్లే చేస్తుంది మన సనాతన ధర్మంలో. ఖచ్చితంగా ఎటువంటి కార్యక్రమానికైనా చక్కగా మనం ముహూర్తం చూసుకుంటాం. శుభకార్యాలకి ముహూర్తం చూసుకుని ఆ ముహూర్తంలో ప్రారంభించడం. ఇప్పుడు వ్యాపారం మంచి ముహూర్తంలో స్టార్ట్ చేయాలని, పెళ్లి ముహూర్తం, అన్నిటికీ ముహూర్తమే. జననానికి కూడా ముహూర్తం రాయించేసుకుంటున్నాము. అది మాత్రం ఆయన చేతుల్లో ఉంటుంది, ఎంత రాయించుకున్నా కూడా కదా. ఆయన డిసైడర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన డిసైడ్ చేసి పంపిస్తారు. మన అదృష్టం బాగుంటే ఆయన డిసైడ్ చేసింది మనకు ముహూర్తం పెట్టింది ఒకటే అవుతుంది. రైట్. అయితే ఇప్పుడు ఇవాళ నా ప్రశ్న ఏంటంటే అండి, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండవు, టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు, కానీ వాళ్ళకి సరిపడా ముహూర్తం పెట్టించుకోవటం అనేది ఒక ఇంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితి. మరి అలాంటి వాళ్ళకి ఏదైనా వ్యాపారం మొదలు పెడదాం, జీవితంలో ఏదైనా స్టార్ట్ చేద్దామంటే మాకు ముహూర్త బలం లేనటువంటి రోజు వస్తుందో, ముహూర్త బలం ఉన్న రోజు వస్తుందో తెలియట్లేదండి, ఏదో అలా పెట్టేసుకుంటున్నాం అని బాధపడుతూ ఉంటారు. మరి ఇట్లాంటి వాళ్ళ కోసం ఎట్లా ముహూర్తాన్ని ఎలా డిసైడ్ చేసుకోవచ్చు? దీనికి రెండు పద్ధతులు ఉన్నాయమ్మా. ఒక పద్ధతి ఏంటంటే ప్రశ్న జ్యోతిష్యం. సో వాళ్ళు అడిగిన టైం, ఆ రోజు ఇలా మాకు వ్యాపారం మొదలు పెడుతున్నాం, ఆ వ్యాపారం చేయడం ముహూర్తం ఇవ్వండి అంటే వాళ్ళు అడిగినప్పుడు టైం నోట్ చేసుకొని ఆ టైంకి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నని ఒక లగ్నం కింద వేస్తాం. ఆ గడియలో ఏ లగ్నం నడుస్తుంది ఆ టైంకి. ఇప్పుడు మనకి 2 గంటలకు ఒక లగ్నం మారుతుంది కదా, అలాగే ఆ లగ్నానికి బలాలు ఎవరున్నారు. ముహూర్తానికి కావాల్సింది ఏంటంటే చంద్రబలం, గురుబలం. ఈ రెండు కంపల్సరీ. ఎందుకంటే గురుబలం ఉంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆ వ్యాపారం కానీ దినదిన అభివృద్ధి అవుతుంది. చంద్రబలం ఉంటే వ్యాపారం మొదలుపెట్టి నుంచి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది. చంద్రబలం తక్కువ ఉంది అనుకోండి, ఏదో ఒక టెన్షన్ పడుతూనే ఉంటారు. కొంతమంది చాలా మంది చూడండి, ఆఫీస్ రన్ చేస్తూ ఉంటారు, దానికి డబ్బులు అప్పు చేసి తీసుకొస్తుంటారు, అప్పు చేసుకుని లాస్ట్ కి ఇంకో తీసేయాల్సి వస్తుంది, దివాళా తీసి. అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం అంటే చంద్రబలం తక్కువ ఉన్నా, అంటే ముహూర్త బలానికి చంద్రబలం, గురుబలం రెండు చూసుకోవాలి. ఈ విధంగా మనం చూస్తే వాళ్ళకి అప్పుడు ఆ ముహూర్తం పెట్టచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళకి నక్షత్ర ప్రకారంగా వాళ్ళకు ఉండే నక్షత్రము జనరల్గా అంటే ఎక్కువ ఇంటి యజమానిది చూస్తుంటారు. ఇవాళ రోజు ఏంటంటే ఇంటి యజమానురాలు ఇద్దరిది చూడాలి, భార్య భర్త ఇద్దరిది చూడాలి. ఎందుకంటే కంపల్సరీగా సపోర్టింగ్ సిస్టమ్ కదా. ఇప్పుడు ఈయన వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా, వ్యాపారం చేయాలన్నా ఆవిడ వెనక ఉండి అన్ని సపోర్ట్ గా ఈయనకి అన్ని అనుకూలంగా మారినప్పుడే కదా చేస్తుంది. ఈ వ్యాపారం పెట్టేసి ఆ వ్యాపారం పెట్టే దగ్గర నుంచి అనుకూలంగా ఇంకొంచెం దినదిన అభివృద్ధి రావాలంటే ఇద్దరు జాతకాల్లో ఎనర్జీ బాగుండి ముహూర్తం పెట్టాలి. ఇప్పుడు బాగా పనిచేస్తుంది. అది లేదనుకోండి, ఎవరికొకరికి వ్యాపారంలో ఈయన బిజీ ఉంటుంటారు, వీళ్ళిద్దరికి దూరం పెరుగుతుంటుంది, కొట్లాడు పెరుగుతుంది, నీకు వ్యాపారం వచ్చాక నన్ను పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఈవిడకున్న ఇవాళ రోజున అలా చూడాలి. పూర్వం ఏంటంటే యజమాని చూస్తే మిగతా అందరిది అక్కర్లేదు, ఆయన అనుకోండి. ఇవాళ రోజున పెట్టేవాళ్ళది, సపోర్ట్ చేసేవాళ్ళని, ఇంకా పక్కన వ్యాపారంలో హెల్ప్ చేస్తున్న వాళ్ళని కూడా నేనైతే అందరిని అడుగుతాను, మీరు ఒక్కరు చేస్తారా, సింగిల్ గా చేస్తారా, పార్ట్నర్షిప్ చేస్తారా? పార్ట్నర్షిప్ వాళ్ళ పార్ట్నర్ కూడా తీసుకుని పెడతాం. అలా విధంగా చేస్తామంట. చాలా మంది జనరల్గా ఏంటంటే అసలు అడగలేని వాళ్ళు, ముహూర్తాన్ని పెట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి ప్రతి నెల ఒక్కొక్క అవకాశాలు, ఒక్కొక్క ముహూర్త బలాలు అన్నీ వస్తుంటాయి. ప్రతి నెల ఉంటుంది. సో అన్నిటికన్నా దివ్యమైనది, అమోఘమైనది ముహూర్తం అంటే కాస్త ఆగాలి. సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ముహూర్తాలు, బ్రహ్మాండమైన ముహూర్తం కుదరడం అనేది చాలా బాగుంది, చాలా అరుదు. ఒక్కొక్క రోజు అయితే అనిపిస్తుంది నాకు, అబ్బాయి ఎంత దివ్యమైన ముహూర్తం, ఈ ముహూర్తంలో ఎవరెవరు వ్యాపారాలు చేస్తారు, అసలు ఎవరైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. నేను మాక్సిమం నా క్లయింట్స్ ఎవరైనా వ్యాపారాలు చేస్తే ఆ ముహూర్తం నాకు ముందుగా తెలుస్తుంది కనుక మీరు ఆ ముహూర్తం వరకు వెయిట్ చేయండి, కాస్త ఆగండి అని చెప్తాను. సో ఈ విధంగా చేయడం అనేది బాగుంటుంది. అయితే మనకి ప్రతి నెల వస్తుంది ముహూర్తం, అది మామూలుగా ఉంటుంది. దివ్యమైన ముహూర్తాలు కొన్ని కుదురుతాయి. ఒక్కొక్కసారి కృతికా నక్షత్రము, పౌర్ణమి, కార్తీక మాసము, అది కార్తీక సోమవారం గాని అది బ్రహ్మాండంగా ఉండడం అనమాట. అది ఒక మంచి ముహూర్తం. కార్తీక పౌర్ణమి విశేషము, సోమవారం ఇంకా విశేషము, కృతికా నక్షత్రం ఉండడం కూడా విశేషం. జనరల్ ఏంటి, కృతికా నక్షత్రం మధ్యాహ్నం వచ్చి
సాయంత్రం నక్షత్రం ఉండదు లేకపోతే వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటాయి కదా, కాంబినేషన్ కష్టం అయిపోతుంది. సో ఈ కాంబినేషన్ ఎప్పుడైనా వచ్చింది అంటే అది ఇంకా దివ్యమైన ముహూర్తం వదులుకోకండి, పట్టుకోండి అని చెప్తాం. అలాగే మార్గశిర లక్షవారం, మార్గశిర పౌర్ణమి, లక్షవారము ఆ రోజు పుష్యమి నక్షత్రం గాని పునర్వసు నక్షత్రం గానీ ఉండడం ఇంకా విశేషం అనమాట. కానీ జనరల్ గా మనకి మార్గశిర మాసంలో ఆ నక్షత్రాలు ఉండవు. ఇంకా మార్గశిర మాసంలో వచ్చే నక్షత్రము పౌర్ణమి మీద వచ్చే నక్షత్రం వేరే ఉంటాయి. కానీ గురువారం స్పెషల్ గా వస్తే ఆ కనీసం ఆ గురువారానికి గురు యోగం గాని తర్వాత చంద్రబలం గాని చూసుకుంటాం. అలాంటి ముహూర్తాలు పెడతాం అన్నమాట. ఈ విధంగా చేస్తుంటాం. అలాగే మనకి ఈ దసరాల్లో వచ్చేప్పుడు దసరా విజయదశమి రోజు, విజయదశమి చాలా విశేషం. విజయదశమి రోజు ఎవరైనా చేసుకోవచ్చు. విజయదశమి అంటేనే విజయాలకి మారు పేరు. సో విజయం వరిస్తుంది వాళ్ళని అని అర్థం. ఎందుకంటే అమ్మవారు శుభ్రంగా శత్రు సంహారం చేసేసి ఆనందంతో నా పిల్లలకి ఎటువంటి శత్రువులు లేరు అని చెప్పేసి ఆనందంతో ఉంటున్న టైంలో ఆమె ఏ వరం అయితే ఇప్పుడు ఆనందంగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది కావాలంటే తీసుకో అని చెప్తా కదా, అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ ముహూర్తం పెట్టుకున్నావు నువ్వు అనుగ్రహించమ్మా అంటే చేసుకోపో అని చెప్పి అంటే ఆవిడ ఒక్కసారి చేసుకోవాలంటే అది బ్రహ్మాండంగా వెలిగిపోతుంది దేదీప్యంగా. ఇది విజయదశమి రోజు ముహూర్తం. విజయదశమి అలా మనకి విజయాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. అసలు దశమి అంటేనే మనకి జీవితంలో దశ తిరుగుతున్నది అంటూ ఉంటారు. మనం పాలు పొంగించుకోవాలి, ఒక ఇంట్లో మారాలంటే దశమి చేసుకోండి, దశమి చేసుకోండి. దశమి అంటే దశ తిరుగుతుంది అని అర్థం. సో మనం ఉండే దశ కన్నా ఎక్కువ మంచి స్థితికి వెళ్తామని అని అర్థం. దానికి దశమి ఏకాదశి తిరుగుండదు అని చెప్పేసి దశమి ఏకాదశి కలిసి వస్తే ఇంకా మంచి తిథులు అని చెప్పి మనం చేస్తూ ఉంటాం. ఈ దీంట్లో విజయదశమి అంటే ఇంకా విజయాన్ని వరిస్తాం అని అర్థం. సో మన విజయం తప్ప అనేది విజయమే పథకంగా మనం ముందుకెళ్తుంది తప్ప మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుందని అర్థం. సో ఈ విజయదశమికి కూడా ఇలా వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విజయదశమి స్పెషల్ ఏంటంటే ప్రతిసారి ముహూర్తం అని చెప్తాను కదా, ఈసారి ఏంటంటే శనివారం విజయదశమి శ్రవణ నక్షత్రం మీద వస్తుంది. శ్రవణ నక్షత్రం అంటే చంద్రబలం పూర్తిగా చంద్ర నక్షత్రం, అది చంద్రుడు పూర్తిగా కళలు ఉన్న వృద్ధి చెందిన చంద్రుడు. తర్వాత శనివారం అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. మనకి అక్కడ మనకి కలియుగానికి ఆయనే కలియుగ దైవం అంటే వెంకటేశ్వర స్వామి ఫస్ట్. గణపతి చండి అందరూ ఉన్నప్పటికీ కూడా మనకు కలియుగ ప్రత్యక్ష దైవం అంటే వెంకటేశ్వర స్వామి అంటాం. సో శనివారం శని భగవాన్ ఒక అనుగ్రహం కూడా వస్తుంది, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. విజయదశమి రోజు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంటే ఇన్ని దశలు అన్ని అనుకూలంగా ఉన్నాయి కనుక విజయదశమి రోజు శనివారం పూట సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు బ్రహ్మాండమైన ముహూర్తం. 5 నుంచి 7 వరకు బాగుంది ముహూర్తం. కాకపోతే ప్రారంభం చేసుకునే ఏదైతే వ్యాపారాలు అవి ఉన్నాయో 6 గంటలకి కరెక్ట్ గా చంద్రోదయం. సో 6 గంటల నుంచి 7 గంటల లోపు చేసుకుంటే బ్రహ్మాండంగా వాళ్ళని విజయం వరిస్తుంది. సూపర్ చేసేసుకోవచ్చు. ఎటువంటి బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు చక్కగా. ఇక ఎలాగో వచ్చేస్తోంది విజయదశమి కాబట్టి మనకి మంచి ఇదే అందుబాటులోనే ఉంది కాబట్టి చక్కగా ఎటువంటి బిజినెస్ అయినా ఆ రోజున సాయంత్రం గనక ప్రారంభండి. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. డెఫినెట్ గా ఈ ముహూర్త బలంతో వ్యాపార అభివృద్ధి మన వాళ్ళకి ఖచ్చితంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.